విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు శాంతి, అభివృద్ధి, సమృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచిన భారత రాజ్యాంగం దేశానికి గర్వకారణమన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఐక్యత, సమానత్వం, స్వేచ్ఛలతో ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆపరేటర్స్, చైర్మన్స్, మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రం మొత్తానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున దేశం మొత్తం చేసుకునే ఒక అతిపెద్ద పండుగ మరి ఈ గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ రకంగా పాలన చేసుకోవాలి, ఏ రకమైన విధులు, బాధ్యతలు, వీటన్నింటి మీద ఒక చక్కటి గ్రంథాన్ని, అతిపెద్ద గ్రంథాన్ని, మరి ప్రపంచానికే ఒక నమూనాగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి కమిటీ మొత్తాన్ని కూడా ఈ రోజున మనం ప్రతి ఒక్క నిమిషం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలం ఈనాడు మన భారతదేశానికి భరతమాత మరి బానిస సంకెళ్లను తెగొట్టి ఈ రోజున మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలను, ఇంత వాక్ స్వాతంత్రం, మనం మాట్లాడే స్వాతంత్రం, మనం బ్రతికే స్వాతంత్రం మనకిచ్చిన మహానుభావులు ఎంతోమంది. మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇలా సరోజినీ నాయుడు, ఎంతోమంది. మరి ఈ రోజున పేరు పేరున మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది. మన భావితరాల, మన బిడ్డలకి ఆ దేశభక్తిని మనం ఈ రోజున ఈ రకంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరెవరు అనేది ప్రతి ఒక్కరూ ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి. మరి ప్రజాస్వామ్యానికి ఈ రోజున ఒక ఆక్సిజన్ అనేది ఏది అని అంటే మన రాజ్యాంగం. 77వ గణతంత్ర దినోత్సవం తరఫున మా పార్టీ ఆఫీసులో కేశినేని ఎంపీ గారి, చిన్ని గారి ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని, మా నాయకులందరూ, వారందరూ కూడా దీన్ని గణతంత్ర వేడుకలు భారతదేశానికి మంచి జరగాలని, అట్లాగే మా తెలుగుదేశం పార్టీ కూడా కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు ఈ P4 విధానం కానీ ఏ విధానం పెట్టినా మన చంద్రబాబు గారు పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా, మీడియా వారు కూడా అందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీడియా వారికి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.